జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుంక్ష నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. 1 మార్చి 2021 సోమవారం. స్వస్తి శ్రీ శార్వరీనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం విదియ ఉదయం 11 గంటల 13 నిమిషముల వరకు ఉంటుంది. ఉత్తర నక్షత్రం ఈరోజు ఉదయం 10 గంటల 15 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం. ఈరోజు రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి 12 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం పగలు 12 గంటల 24 నిమిషముల నుండి 1 గంట 12 నిమిషముల వరకు, తిరిగి 2 గంటల 46 నిమిషముల నుండి 3 గంటల 34 నిమిషముల వరకు ఉంటుంది. వర్జం సాయంత్రం 6 గంటల 10 నిమిషముల నుండి 7 గంటల 40 నిమిషముల వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు పంచాంగ వివరంలో తెలుసుకున్నారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి అప్రయత్నంగా పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశములు గలవు. గృహంన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ధన ఇబ్బందులు తప్పవు. రుణభారం పెరుగుతుంది. కుటుంబంన కొన్ని విషయాలు వివాదాస్పదంగా మారతాయి. చేపట్టిన పనుల్లో అలసట పెరుగుతుంది. ఇంట బయట సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి. మానసికంగా సమస్యలు కలుగుతాయి. దగ్గర బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశములు ఉన్నాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశములు కూడా కలవు. ఉద్యోగంన ఒక విషయము ఆసక్తి కలిగిస్తుంది. విలువైన వస్తులాభం కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు మరింత పుంజుకునే అవకాశములు ఉన్నాయి. సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగించే అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధనానికి కొరత కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా ఉపయోగపడవు. వ్యాపారంన ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు లభించదు. కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దాయాదులు వివాదాలలో పైచేయి సాధిస్తారు. రాజకీయ సభలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మండు బాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలకు విరాళాలు అందించినట్లయితే మంచి కలుగుతుంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. తులారాశి. ఈరోజు తులారాశి వారికి చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. సోదర సంబంధిత వివాదాలలో నష్ట సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు వ్యర్థంగా మిగులుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యున్ని సంప్రదించడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉండే అవకాశాలు కలవు. వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఇంట బయట అనుకూలత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో మీ ఆలోచనలు నిజమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనుస్సు రాశి. ఈరోజు
ధనుస్సు రాశి వారికి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలుకు ధనం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి ఇతరులతో తొందరపడి మాట్లాడడం వలన ఇబ్బందులు తప్పవు. బంధువులతో ఊహించని వ్యతిరేకత కలుగుతుంది. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి. ఉద్యోగాలలో సహోద్యోగులతో ప్రవర్తన మీకు చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో కూడా ఉండవు. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఖర్చులకు తగిన ఆదాయము లభించదు. రుణ ప్రయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరము. బంధుమిత్రుల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున స్థానచలన సూచనలు కూడా ఉన్నవి. వ్యాపారము మందకొడిగా సాగుతుంది. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన అనుకూలత కూడా ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘకాలిక వివాదాల తొలగి ఉపశమనం కలుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు నష్టాలు తొలగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సోమవారం. మనస్సు ప్రశాంతత లేని వారు ఎంత సంపాదించినా సరే ప్రశాంతత లేదు, మనస్సు బాగుండట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం 10:15 తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక ఆలయానికి వెళ్ళి అర్చకుడికి పాలు దానం ఇచ్చినట్లయితే 1 కిలోంబావు బియ్యము పాలు దానం ఇచ్చినట్లయితే మీకు ఎంతో కొంత ఊరట కలుగుతుంది. మీరే చూస్తారు ఎలా ఉంటుందనేది. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పంచాంగ వివరములు, రాశి ఫలితాలు తెలుసుకున్న మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో తులతూగుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కృపాకటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.